తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 30 వర్స్ 5. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. దేవునికి మహిమ కలుగును గాక. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. ఈరోజు నీ వాగ్దానము, దేవుడు నీ పితరులకి వాగ్దానం చేసిన ఆ ప్రదేశములోకి నువ్వు రీచ్ అవుతావు. నేను వెళ్తానా, నేను స్వాధీనపరచుకుంటానా, నాకు వీసా వస్తుందా, నేను సక్సెస్ అవుతానా, నేను జయం పొందుతానా అని అనుకుంటున్నావు కదా. దేవుడు నిన్ను చేర్చటానికి సిద్ధపడ్డారు. ఈ దినము నీకు అనౌన్స్ చేస్తూ ఉన్నాను. తన సేవకుడి ద్వారా, ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా నీకు ఇచ్చే శుభవార్త ఏంటంటే, నీకు ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. ఆ ప్రయాణం అది ఉద్యోగం ప్రయాణం అవ్వచ్చు, లేకపోతే ఏ ప్రయాణమైనా, ఏ తలంపుతో నువ్వు ముందుకెళ్ళినా దీవెనకరమైన వాగ్దాన నెరవేర్పుకే నువ్వు ప్రయాణం చేస్తావు. నువ్వు ఎక్కడ ల్యాండ్ అవుతావు అంటే, దేవుడు నీ పేరు రాసిన ఆశీర్వాదకరమైన ల్యాండ్లో నువ్వు అడుగు పెడతావు. నీ కుటుంబం అంతా కూడా ఆ పంటని, ఆ భూమిని, ఆ ఇల్లుని, దానిని స్వాధీనపరచుకుంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని సన్నిధానంలో నీ యొక్క విశ్వాసము, నీ ప్రార్థన, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నా దేవుడు నాకు న్యాయమే చేస్తాడు, ప్రజలందరూ నాకు అన్యాయం చేస్తున్నా నా దేవుడు ఒకడున్నాడు, నాకు న్యాయము చేసేవాడు ఒకడున్నాడు, ఆయన నా చెయ్యి విడువడని విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు కదా. అందుకని దేవుడు ఈ దినము నీ పట్ల డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. బలమైన కార్యములు నువ్వు చూస్తావు. దేవుడు నీ పితరులకి ప్రామిస్ చేసినటువంటి, పితరులకి వాగ్దానం చేసి ఇచ్చిన ఆ భూమిలో, ఆ దేశంలో నిన్ను ఆయన చేర్చటానికి ఈరోజు మరి ఆ పర్మిషన్ ఇచ్చినట్టు అయిందనమాట. పర్మిషన్ ఇవ్వటం అంతే. ఎందుకంటే అక్కడ మాట కనబడుతుంది, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు. ఆమేన్. ఇంకెవరు అడ్డు రావటానికి లేదు. స్వాధీనపరచుకోవటం అంటే దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తూ, ఆర్థికంగా నీ వ్యవస్థని, నీ జ్ఞానాన్ని బ్లెస్ చేస్తూ నీవు నీ భూమిని సంపాదించుకుంటావు. అంటే దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన ఫలం అనే భూమి నీ పేరు మీద ఆశీర్వాదంగా ఉంది. ఆ ప్రదేశంలో ఎవరున్నా, ఇంతవరకు ఎవరు దానిని అనుభవించినా దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? యేసునందున్నవాడు ఎవరైనా నూతన సృష్టి. ఎవరైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఇదిగో
పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. దేవుడు కొత్త కొత్త కార్యాలు మీ జీవితంలో జరిగించుతా ఉన్నారు. ఆత్మ సంబంధమైన మాట ఏంటంటే, ఈరోజు పరిశుద్ధాత్మునికి ఇస్తున్న మాట, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చును. నీదే అయినటువంటి ఆ ఆస్తి, ఆ కుటుంబం, ఆ మనిషి దూరం అయిపోయారని ఏడుస్తున్నావు కదా, దేవుని వాగ్దానం ఉంది. దాన్ని బట్టి మరలా నువ్వు చేర్చబడతావు, మరలా నీ ఇల్లు కట్టబడుతుంది. దూరం అయిపోయింది, సమాధానం లేదు, ఇంకేది లేదు, ఇంకా సెపరేట్ అని అనుకున్నది దేవుడు మరలా ఒకటిగా చేస్తాడు. నమ్ముతున్నావా? 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 నీవు నమ్ము. యేసు నీకు న్యాయము చేస్తాడు. యేసయ్య నీకు న్యాయాధిపతిగా ఉన్నాడు. నీకు అన్యాయం జరగదు. నీది, నీ ఇల్లు, నీ స్వాస్థ్యం. వేరే పెళ్లి చేసేసుకుంటాడేమో ఆయన, వేరే పెళ్లి చేసేసుకుంటుందేమో ఆమె. మా మధ్య ఇంత సమస్య, ఇంత గ్యాప్ వచ్చింది ఏంటి? నో, అది నీ పితరులకు దేవుడిచ్చిన వాగ్దాన ఫలములు. అది ఆ భూమిని ఎవరు ముట్టుకోవడానికి లేదు, ఆ మనిషిని ఎవరు ముట్టుకోవడానికి లేదు. అది నీదే. నువ్వు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుంటావు. నీ భర్తను నువ్వు చేర్చుకుంటావు, నీ ఆస్తిని నువ్వు కాపాడుకుంటావు, నీ ఇల్లు నువ్వు స్వాధీనంలో తీసుకుంటావు. నీ ఆశీర్వాదము, నీ కంపెనీ, నీ భూమి, నీ యొక్క వ్యవస్థ, అనేక రకాలుగా ఏదైనా దూరం అయిపోయిన దగ్గరికి మళ్ళీ దేవుడిని చేర్చుచున్నాడు. ఆత్మనికి తోడుండను కాక. ఆమేన్. హారిక శ్రీకాంత్ వీరు చెరుకూరు నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. పాప పుట్టిన 7 సంవత్సరాల వరకు మళ్ళీ తనకు పిల్లలు పుట్టలేదు. పాప పుట్టిన తర్వాత కూడా 2 సార్లు అబార్షన్ అవ్వడం జరిగింది. తర్వాత వారి తల్లిగారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి ఇక్కడ తైలాభిషేకం చేయించుకున్న ఫలం తీసుకొని వెళ్ళి ఇచ్చిన తర్వాత తన గర్భం ధరించడం జరిగిందండి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వారు దైవజనుల దగ్గరికి వచ్చి బాబు కావాలని వారు అడగడం జరిగిందండి. మొదట పాప ఉంది, బాబు కావాలి అని అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా, వారు కోరుకున్న విధంగా దేవుడు వారి పట్ల కార్యం చేసి పాప పుట్టిన 7 సంవత్సరాలకి బాబుని ఇచ్చారండి. మధ్యలో 2 అబార్షన్స్ అయినప్పటికీ దేవుడు మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు. చక్కటి ఆరోగ్యమైన కుమార్ని వారికి బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు అమూల్ముల్ ఒంగోలు నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. గతంలో వారి భర్త 30 సంవత్సరాల వయసులో పొలంలో జరిగిన ఒక అనుకోని పరిస్థితుల వల్ల ఆయన పైన ఆ పాము విషయం అనేది పడడం జరిగింది. ఆయన సరైన వైద్యం అది తీసుకోలేదు, కానీ అప్పటి నుంచి ఏం కాలేదు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఒక విపరీతమైన సమస్యతో బాధపడుతూ ఉండేవారు. ప్రతి నెలకు ఒకసారి
వారి ఒంటిపైన చర్మం అంతా ఇలా పొడవిడ్చినట్టు అయిపోయి చాలా బాధపడుతూ ఉండేవారు. ఎన్నో హాస్పిటల్స్కి అది తిరిగారు, చాలా వైద్యం అది ప్రయత్నాలు చేశారు, సబ్బులు మార్చడం, ఆయింట్మెంట్స్ ఇలాంటివి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతో విపరీతమైన దురదలా ఉండి బాగా గోకోవడం, మంట రావడం ఇలాంటి బాధపడుతుండేవారు. ఒకరోజు వారైతే నేను ఈ బాధ పడలేకపోతున్నాను, చనిపోవాలనుకుంటున్నానని కూడా వారు బాధపడడం జరిగినప్పుడు వారి కుమార్తె ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పడం జరిగిందండి. దైవజనులు ఇలా ఒంగోలు వస్తున్నారు, తైలాభిషేకం చేస్తున్నారు, ఒకసారి టీవీలో వాక్యం వినునివ్వని వారి కుమార్తెలు చెప్పడం జరిగింది. వారు వాక్యం విన్నప్పుడు ఇక్కడికి తైలాభిషేకానికి కూడా వచ్చారు. వాక్యం విని ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఆ నూనె తీసుకొని వెళ్ళి ఆయన ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉన్న బాధ నుండి దేవుడు ఆయనకి విడుదలనిచ్చారని వారు చెప్తున్నారు. నెలకొకసారి చర్మం పొడవిడ్చినట్టు విడిపోయి చాలా బాధపడేవారు. అటువంటి బాధ ఎన్ని మందులు వాడినా తగ్గని అటువంటి బాధ నుండి దేవుడు విడుదలనిచ్చాడని ఆ ప్రార్థనలోనే రాసుకోవడం వల్ల స్వస్థత కలిగిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు నెల కావలి నుండి ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం అయిన తర్వాత ఇక్కడ వచ్చి గర్భఫలం నిమిత్తమై కుమారుడు కావాలని వారు ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ అడిగినప్పుడు దైవజనులు కుమారుడు పుడతారని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన విధంగా తనకి కుమారుడు పుట్టారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. లక్ష్మి గారు, ఇವರು సూర్యాపేట దగ్గరలో
నిమ్మికల్ నుంచి ఊరి నుంచి వస్తున్నారు. వీరి కుమారులకి ఉద్యోగాల కోసం చాలా రోజుల నుంచి వీరు ప్రార్థిస్తూ ఉన్నారు. వీరు టీవీలో చూసి వాక్యం విని చాలాసార్లు గవర్నమెంట్ ఆఫీసర్లు తైలాభిషేకానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయని విని ఈ తల్లిగారి ఖమ్మం పట్టణం రావడం జరిగింది. ఈవిడ 4 తైలాభిషేకాల్లో పాలు పొందిన తర్వాత 5వ నెలలో ఆవిడ దేవుని కానుక విత్తనం 10,000 వేసుకున్నారు టీవీ స్పాన్సర్కి. వేసిన మరుసటి నెలలోనే పెద్ద అబ్బాయికి 2 లక్షల రూపాయల ఉద్యోగంతో పాటు దేవుడు కృపనిచ్చాడు. గవర్నమెంట్ ఆఫీసర్గా తన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అదేవిధంగా తను నెక్స్ట్ మంత్ కూడా ప్రార్థన చేసుకుంది. చిన్న అబ్బాయి కూడా ఉద్యోగం వస్తే నేను సాక్ష్యం చెప్తాను అనుకుంది. అదేవిధంగా చిన్న అబ్బాయి కూడా గవర్నమెంట్ ఉద్యోగమే రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి అడపాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు శ్రీను. వీరు కూచిపూడి, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. ఈయన 6 ఎకరాల్లో వరి పంట వేయడం జరిగిందండి. వరి పంట వేసి నాట్లు వేసిన రోజు నుంచి ప్రతి విషయంలోనూ ప్రార్థన నూనె వేస్తూ ఉండేవారు. నీళ్లు పెట్టినప్పుడు కానీ ఏ పని చేసినా ప్రార్థన నూనె వేసి వారు చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా చుట్టుపక్కల వారికి 25-28 మూటల వరకు పంట వస్తే ఈయనకి దేవుడు అద్భుత రీతిగా 35 బస్తాలు పంట ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. చుట్టుపక్కల అందరికన్నా ఎక్కువ వారికే వచ్చిందని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. గతంలో కూడా వీరు ఆ విషయమై స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు వీరి జీవితంలో కార్యం చేశారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు మహిరాని. వీరు కావూరు నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. గతంలో తనకి 2 కుమారులు పుట్టారు. పుట్టిన తర్వాత మళ్ళీ పాప కావాలని వారు అడిగారు. దైవజనుల దగ్గరికి వచ్చారు. తైలాభిషేకంలో పాల్గొని నాకు ముందు బాబులు ఉన్నారు 2, ఒక పాప కావాలి అయ్యారని ప్రార్థన అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. దేవుడు వారిని ఆశీర్వదించి చక్కటి ఆరోగ్యమైన కుమారుల తర్వాత వారు కోరిన రీతిగా దైవజనులు ప్రార్థించిన రీతిగా ఆడపిల్లను దేవుడు వారికి ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి అడపాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి
ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. వీరి పేరు ఆదిలక్ష్మి. వీరు గుంటూరు నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలు అయినప్పుడు మొదట ఒక అబార్షన్ జరగడం జరిగింది. అందరూ ఇక్కడ దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే గర్భఫలం పొందుకుంటున్నారని చెప్తే వారు ఇక్కడ గుంటూరులో తైలాభిషేకానికి రావడం జరిగిందండి. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నువ్వు గర్భవతి అవుతావు, పిల్లలు పుడతారమ్మా నీకని దైవజనులు ఆశీర్వదించారు. తైలాభిషేకం చేసి ఫలం ఇచ్చి పంపించారు. దైవజనులు చెప్పిన విధంగా వివాహం జరిగిన 22 సంవత్సరాలకి తను గర్భం ధరించింది. అలానే మేనరికం వల్ల కొన్ని అంగవైకల్య సమస్యలు వచ్చే ప్రాబ్లం ఉంది మీకు అని డాక్టర్స్ చెప్పడం జరిగిందండి. గత నెలలో తను అనుకుంది ఇక్కడికి వచ్చి ఎటువంటి సమస్య లేకుండా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తే తను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకుని ఇక్కడికి రావడం జరిగింది. అలానే వారు టెస్టులు అన్నీ చేయించుకున్నారు, అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారండి. వివాహం జరిగిన 22 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. ఇప్పుడు తను 6వ నెల గర్భిణీగా ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు మాణిక్యరావు. వీరు జొన్నలగడ్డ అనే గ్రామం, పల్నాడు జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి గతంలో కామెర్లు అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ రక్త పరీక్షలు చేసిన తర్వాత లివర్ పాడైపోయింది, మీరు గుంటూరు వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి వెళ్తే ఏం చెప్తారో అనే భయం వేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ కూడా రక్త పరీక్షలు చేస్తే ముందు కన్నా 10 పాయింట్లు పెరిగాయి. అక్కడ వారం రోజులు ఉంటున్నా కూడా అలా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అక్కడ నర్సులందరూ చూసి ఈయన బ్రతకడు, ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ చెప్పడం జరిగిందండి. అక్కడి నుంచి వారి ఇంటికి తీసుకొచ్చేసారు. హాస్పిటల్లో 70,000 ఖర్చు అది చేశారు, కానీ మనిషి అయితే చనిపోయే స్థితికి వెళ్ళిపోయారు. కానీ వారు ఇక్కడికి వస్తున్న బట్టి తైలాభిషేకం నూనె వారి దగ్గర ఉన్నప్పుడు అది రాసి వారు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆ కామెర్ల నుండి వారికి స్వస్థతనిచ్చారని, చనిపోవాల్సిన స్థితి నుంచి దేవుడు లేవనెత్తాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ లివర్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయింది, కామెర్లు అన్నీ తగ్గిపోయినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. కృతజ్ఞతగా వారు 10,000 కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 3 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. అడపాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. సుబ్బయ్య. వీరు పరమట గంగవరం అనే గ్రామం, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 1 సంవత్సరం క్రితం ఆరోగ్యం బాగోక పక్కలో నొప్పిగా ఉన్నందున చెకప్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో వారు స్కానింగ్ తీసినప్పుడు డాక్టర్ చెప్పారు లివర్ దగ్గర గడ్డ ఉందని చెప్పడం జరిగింది. లివర్ దగ్గర గడ్డ ఉంది,
స్కానింగ్ చేసినప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఆ గడ్డ తీసేయాలి లేకపోతే ప్రమాదం అవుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ ఈయన దేవుని మీద ఆధారపడ్డారు. ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చి దేవుడే నన్ను స్వస్థపరచాలని అభిషేకానికి వస్తూ ఉన్నారు. తైలాభిషేకం చేయించుకుని దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళి కొద్ది రోజులకి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు డాక్టర్ చెప్పారు, మీకు ఎటువంటి గడ్డ లేదు, అంత తగ్గిపోయింది, నార్మల్గా ఉన్నాయని డాక్టర్ చెప్పడం జరిగింది. దేవుడు వీరికి ఇచ్చిన ఈ స్వస్థతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.